రేవంత్ సర్కారు తీరును ఎండగట్టారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. కాంగ్రెస్ నేతలు అదానీ విషయంలో ఢిల్లీలో ఒక మాట, గల్లీలో మరో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ధర్నా పేరుతో హస్తం నేతలు రాజ్ భవన్ కు వెళ్లడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. చట్ట విరుద్ధంగా పర్మిషన్ తీసుకోకుండా ధర్నా చేయడమేంటని నిలదీశారు. మొన్నటిదాకా అదానీతో అంటకాగిన కాంగ్రెస్ నేతలు దమ్ముంటే ఆ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ మాటల్లో నిజాయితీ లేదని పల్లా దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ ధర్నా పేరుతో రాజ్భవన్కు పోవడం అనేది హాస్యాస్పదం. వాళ్లకు ఇవాళ కేంద్రం పార్టీ ఒక కాలిచ్చిందని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రితో సహా చట్ట వ్యతిరేకంగా పర్మిషన్ తీసుకోకుండా ఇవాళ ధర్నా చేశారు. అక్కడ కూడా ఇవాళ వాళ్ళు ఏదైతే అంశం మీద ఇవాళ ధర్నా చేసినరో అదానికి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్నాం అని చెప్తే అదానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి ముఖ్యమంత్రి భయపడతా ఉన్నాడు. ముఖ్యమంత్రి లొసుగులు లేకపోయినట్లయితే లోపభూయిష్టంగా నువ్వు ఎట్లయితే 12,500 కోట్ల యొక్క అగ్రిమెంట్ చేసుకున్నావో వాటిని రద్దు చేయి. మేము టీషర్ట్స్ వేసుకొని నీవు అదేవిధంగా అదానీ రేవంత్ ఇద్దరు కూడా మిలాఖత్ అయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా అగ్రిమెంట్లు చేసుకున్నారు. నువ్వు అతనితో డావోస్లో మాట్లాడినావు, ఢిల్లీలో మాట్లాడినావు, ఇలా హైదరాబాద్లో మాట్లాడినావు. అవి రద్దు చేయాలని చెప్పి మేము కోరితే మాత్రం రద్దు చెయ్యము అని చెప్పేసి ఆయనతో నువ్వు ఇక్కడ అంటగాగుతుంటావు, ఇక్కడ దోస్తాని చేస్తుంటావు. పైన రాహుల్ గాంధీ చెప్పినట్టు చేయాలి కాబట్టి ఇక్కడ వచ్చి కూడా చివరికి ఇలా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తిట్టడం అంటే నిజంగా ఇవాళ నీవు చిత్తశుద్ధి లేదు. నువ్వు మాట్లాడే దాంట్లో ఏమి కూడా నిజాయితీ లేదు. ఇవాళ నేతి బీరకాయలో నేతి ఎంత ఉందో నీ మాటల్లో నిజాయితీ కూడా అంతే ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా నీకు ఇవాళ నువ్వు మాట్లాడేది కరెక్టే అనుకుంటే ఇమ్మీడియట్గా రేపు చర్చకు పెట్టు. చర్చ సందర్భంగా మొత్తం కూడా మాట్లాడదాం. రామన్నపేట సిమెంట్ ఫ్యాక్టరీ ఏ విధంగా ఇచ్చినవో రేపు ఇవ్వబోయే లగచర్లకు సంబంధించిన భూమిని కూడా అదానికే తీసుకుంటున్నాం అనేది మేము ఇవాళ ప్రూవ్ చేస్తాం. కాబట్టి నీకు చిత్తశుద్ధి ఉంటే అదానిని వ్యతిరేకిస్తే ఖచ్చితంగా నువ్వు ఇలా చర్చ పెట్టి ఆ ఎంఓయూలు రద్దు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం.